Erasame, erasame, %100% ఇదే బెస్ట్ ఇంకా. ఆ కార్యక్రమానికి వెళ్తాం. ఒక 2 లక్షల మంది పాల్గొనేటువంటి గిరిజన గౌరవ మహోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికోసము ఒక 15 కోట్ల రూపాయలు 现在就抢位置 ，A 级先逼死，右边，我丢货，倒的，晃子，别去，来了，一起拉李浩，站起来，李浩，走，上外围选手的一些操，哇！力量 ，SG 忍不住了，想要往前去 push 这里，发现了。实在是不佳。与卫冕冠军卫。Can 4 AM win? 隐藏的很好，但还是被秒了。另外一边闪电。Oh, 4 AM's gonna win this. 当中被魏无羡给放倒。2v1。再一次来到这样的一个反斜，要继续往前清理吗？两边都有掩体，拉出来之后 ，YZD 拉出来，最终还是没有打过魏无羡。那今天的第一场沙漠拿下了胜利。是的，恭喜上海4 AM。TC doesn't qualify and 4 AM win the first match of a super weekend. TC doesn't qualify and 4 AM win the first match. కావాల్సిన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. దాన్ని కూడా సకాలంలో సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధుల ద్వారా పుస్తకాల ముద్రణ కావచ్చు, కొమరం భీమ్ లాంటి అమరవీరుని యొక్క చరిత్రను ప్రొటెక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 15 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే ₹1 కోటి విడుదల కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి ఆ మ్యూజియం వెంటనే ప్రారంభించినట్లయితే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల కోసము ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దానికి పూర్తి స్థాయిలో మరి లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మొత్తం 18 కోట్లతో ఆ మ్యూజియంను వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా. సమ్మక్క సారాలమ్మ జాతరకు కూడా కేంద్ర ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి జాతర సందర్భంగా ₹2 కోట్ల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరగనున్నటువంటి వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి సమ్మక్క సారక్క జాతరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నిధులు ఇస్తాం. అదేవిధంగా ఇప్పటికే అక్కడ మేము హరిత ప్లాజా పేరు మీద, హరిత భవన్ పేరు మీద రూములు నిర్మాణం చేశాం. కేంద్ర ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ నిర్మాణం చేశాం. పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క
జాతరలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కానీ తప్పకుండా ఒక తెలంగాణ మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వాములు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ గిరిజన బిడ్డలకు మరి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఎయిమ్స్ కాలేజీకి సంబంధించి నాకు ఇటీవలనే అక్కడ ఉండేటువంటి అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ యొక్క ఎయిమ్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ను పూర్తి స్థాయిలో నేను మొన్న ఢిల్లీలో కూడా చెప్తే దాన్ని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వక్రీకరించి మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది, ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఓపీ బ్లాక్ ప్రారంభమైంది. ఇటీవల కరోనాకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేను తీసుకున్నటువంటి చొరవ కారణంగా 2 గాంధీ హాస్పిటల్ ఏ రకంగా ఏర్పాటు చేయించానో అక్కడ కూడా 2 ఆక్సిజన్ ప్లాంట్లను కూడా పిఎస్ఎన్ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా అక్కడ ప్రారంభించాం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, 9th అక్టోబర్ 2021లో రాజేష్ భూషణ్ ఐఏఎస్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఉత్తరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో వారు మిగతా విషయాలు మాట్లాడుతూ the existing building has not been properly handed over to the institute till date, along with the necessary statutory approvals and mandatory documents related to the structure such as a building permission, fire NOC, environmental clearance and pollution control board. ఇది లేని కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అరకొర బిల్డింగ్లతో కాలేజీ ప్రారంభించాము, సెకండ్ ఇయర్ ప్రారంభమైంది, థర్డ్ ఇయర్కి వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ బిల్డింగ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారు పదే పదే కోరారు. ఇదే విషయము నేను స్వయంగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అది మీరందరూ కూడా పత్రికల్లో కూడా ప్రచురించారు. దానికి కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి జవాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఆ రోజు చెప్పింది ఢిల్లీలో ఇదే విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పట్టింపులకు పోకుండా గతంలో రాజశేఖర గారి సమయంలో ప్రారంభమైనటువంటి భవనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ను విస్తరించాలనే దృక్పథంతో ఆ భవనాన్ని బీబీ నగర్లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎయిమ్స్ ఏదైతే నిమ్స్ బిల్డింగ్ బీబీ నగర్లో ఉందో దాన్ని ఎయిమ్స్ గా కన్వర్ట్ చేశారు. అది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, పూర్తి స్థాయిలో పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు.
ఆ తర్వాతనే దానిపైన ఏదైనా ఫర్దర్ మాడిఫికేషన్స్ కానీ ఇతర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు కానీ చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వారు రాసినటువంటి ఉత్తరం కూడా నేను మీకు ఇస్తాను, రాజేష్ భూషణ్ చేసినటువంటి ఉత్తరాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను, పట్టింపులకు పోకుండా రాద్ధాంతాలు చిన్న చిన్న విషయాలు మీకు అనిపించచ్చు, కానీ దీని కారణంగా భవన విస్తరణ పనులు ఆగిపోతా ఉన్నాయి, హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు అయిపోతా ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు రాకుండా, ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఫర్దర్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్ భవనానికి హ్యాండ్ ఓవర్ సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దీన్ని నా మీద నేనేం ఛాలెంజ్ చేయదలుచుకోలేదు, నేను డాక్యుమెంట్స్ వేయిస్తున్నాను. ఛాలెంజ్ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. మీ ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని పతాక శీర్షికలలో ఈరోజు ప్రచారం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. అబద్ధాలు మా ఇజంలో నిలవు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో చొరవ తీసుకొని మనం ఇచ్చాము. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదన్నారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణలోనే వచ్చింది, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో ఇది ఒక పార్ట్. మరొక విషయము, నేను మీకు కూడా ఇస్తున్నాను. August 2019 తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తరం రాసింది. మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రొఫార్మా కూడా గైడ్ లైన్స్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫేజ్ 3 మొత్తం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడెక్కడ పెట్టాలో, దాని వివరాలు ఏంటో, ఏ రకమైనటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలో అన్ని వివరాలతో కూడినటువంటి ఒక ఉత్తరాన్ని August 30, 2019 పంపించాం. ఇది పంపించి వెంటనే మెడికల్ కాలేజీ లేనటువంటి ప్రాంతాలలో మీరు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నారో ప్రపోజల్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వం. ప్రపోజల్స్ ఇవ్వండి. October 30 నుంచి డిసెంబర్ వరకు ఏ రకమైనటువంటి 2019 విషయం చెప్తాను, ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ రాలేదు. మళ్ళీ December 3, 2019 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు. ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర నుండి రాలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి. కాబట్టి మీరైనా జోక్యం చేసుకొని, ఆర్ యు ఆర్ అవేర్ దట్ మై మినిస్ట్రీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నేమ్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ attached with existing district referral hospital జిల్లా లెవెల్లో. The said scheme has been approved in August 2019 to establish 75 more medical colleges with preference to the aspirational districts. All state UT governments were
requested Ministry letter dated August 30th, 2019 to identify district referral hospitals on challenge mode, fulfilling the prescribed criteria as per the scheme guidelines, and to submit proposals along with the detailed project reports, DPR, at the earliest for consideration by my ministry. It is intended that the college will become functional by the year 2020. Scheme 325 crores to be shared between center and state government in the ratio 90-10 northeastern states and 60-40 other states. However, so far no proposal has been received from your state. I request 那个高点，可以隔绝开非常多的金圈路线。对啊，这两个高点其实是可以侦查到非常多的信息。就那个高点，只要你一开枪，周围的队伍他就不会过来。再回到电站这边，上海那边战队碰到了刚刚在金圈路上的收探。Yeah, respect to DKG for bringing someone in like 770. 大家都尝试一下嘛，收集。I mean, 770 is good. I think he's like, I think he's a little bit better than the average PEL player. He's been playing pretty well. Do I like Alpha 7? Yes, I like Alpha 7. Oh yeah, that Alpha 7 versus Souls fight, that was insane. Dude, Carrillo is just on another level, dude. Carrillo is insane. I've seen so many teams lose that fight from Carrillo's position. Oh no! Oh. Come on, Weibo Gaming. My predictions for top 3. I'm willing to put Stalwart up there, but with only 10 games for PMPL, Mina, and SA, it's so hard to predict the other two. I think Stalwart could get somewhere in the top 3. But all the other teams, even the teams that are doing really good, like I8 and stuff, with only 10 games, anything can happen. Yeah. Chinese players do knock players out of cars more and more. I mean, we've seen what Paraboy can do with the red dot. They play the game so much, knocking people out of vehicles is like a skill that they're practicing now. I don't think we see that happen in any other region much at all. We see sometimes people get knocked out of the car. I mean, yesterday we saw somebody get sniped out of a car with a sniper. Yeah, the Chinese are definitely at a higher level when it comes to using utility and when it comes to tracing targets, driving in cars. Can you show the clip after this game? I8 versus yeah. I could show you guys. I don't know why players still try and take this position. They should know it's already taken. Oh. Free kill for Nova? Oh, that's a grenade. Okay. Oh, King drove right into the grenade. Uh-oh. Uh-oh. 退路只在这个高点，但是这个高点队友还可以架住的情况下，好像也不能待特别久。2 points per kill right now. This could be really big for Nova if they win this fight. But Nova's definitely at a huge disadvantage right now. 可以往烂尾楼里面疯狂的扔投掷物，对，可以打一个上下的协同，但是他们不知道 Powerboy 躲在旁边的那个废墟里，而且一动没动。
这个时候听声辨位显得格外的重要。而99封了一颗想要这个来到2楼的一个通道，那这样的一个位置，99第一时间，你看还是刚刚说的那一个情况，有远点的枪线了。对你只要在外面待久了，就很容易被远点的枪线所干扰。 Oh, this is not good. 这个 Yeah. 排下 Oh. 1楼这个位置，然而这一颗雷没有炸到军末。那 NV 腾讯视频战队的4人都是在烂尾楼里。 其实是很容易吃道具的，但是军末 Still 2 points per kill. 没有了，没有进攻性投掷物了，只有一个火。这里要直接 Paraboy with the opening. Oh, King with the double. Oh, save Paraboy. Save Paraboy. They're gonna get third party. STE might third party this. 3个人最后是没有打过，这真的是埋得好，只能说这个点位一直。That was 8 points right there for Nova. 有了作用，就修弹们一直以为他们4个人都在大的这个烂尾楼里，但是呢，真的是埋得非常的好，根本就没有漏任何的声音。The casters are saying Paraboy's position was crucial. They thought all 4 players was in the bigger building, but Paraboy didn't make a single sound, and he caught the first player by surprise. 这个时候你一定要去帮助他，不然的话很容易造成他1换1的局面。 很明显，这一波 NV 腾讯视频的协同做得非常到位，以倒一个人的代价。Yeah, Chinese players will be weaker in hipfire when it comes to the global version. Hipfire will be weaker for Chinese players in global version. The hipfire in global version is easier, but there's still like there's definitely a skill to hipfiring in global that a lot of pro players have gotten so used to, like just the feel of how to hipfire, the movement of the hipfire, like that's something that global players will have an advantage over Chinese players. Even if the Chinese practice the global version of the game right now, like, I mean, when you've been hipfiring for over 2 years in global, you'll definitely have an advantage on players that don't play the global version all year long. But last year, Order was good in hipfire. I mean, that's Order, okay? Like, I'm just saying in general, global teams will have an advantage in that aspect of the game when it comes to Chinese players versus global players. 顶他了，他感觉到有点危险，直接要往后撤，自己的车就在旁边，而且顶到了秋离的近点，而枪神就在秋离的背后。 这个时候，听派还没有看到这边来呢。AG 是有机会防守住这一波，或者是广州 TT 有机会进攻拿下这一波的。但如果拖久了的话，那可能旁边的听派会看过来。真的要在蓝圈外面打吗？其实没有必要吧。但是自然灿已经拉到了侧面的一个枪线，那 A 和阿杰2个人，这个位置还被秋离给侦测到了。是的，拉上来之后先打掉一个阿杰，今年还有个 A6，要提升边位吗？看到远点雷仔没有步枪，但是他要打近点。 这个时候，近点2个人都在低坡，听到小坡了，一个人踩到了这个高坡，直接一个跳射之后先打倒一个，还剩下一个 A6，换一把枪之后呢，差一点点拉上过来，没有问题。 TT 秋林一波1穿3拿下了广州 TT。那这样一来，在整个东部是 AG 虽然拿下来胜利，但是耳朵刚刚说了，这是在蓝圈外啊。你如果在蓝圈外 ，check Discord after the smash. Okay. 很有可能会对你进行干扰的。现在team派已经拉开了战线了，现在有可能成都 AG 想要进圈。 Next season, PMCO, PMPO. It's not confirmed if it's going to be FPP. Why are they playing TPP? They're playing FPP. It's just the camera spectator that's TPP. All the players are in FPP only right now. 苏州天霸对东南侧有上海 NV 腾讯视频，是的，但是这个阶段4给到了 STE， 可以去 收缩的一个机会了，对，我觉得该收了啊。如果再摊的话，对，再摊的话，有可能就是像。That's my opinion about Southeast Asia region. I think the Southeast Asia region is very competitive. I think overall, like, so in Americas you have A7, and in EU/CIS you have Navi. And then in Southeast Asia, you have more than one team that's like very strong, in my opinion. In other global regions, you have maybe 1 to 2 teams that's very strong. But I think
the overall skill level in SEA is higher. Oh, this is. 手上有5颗雷，而且他放11个11个进Oh, LGD could actually survive here. Oh, Chengxi's gonna get thirsted though. Never mind. Oh, Weibo Gaming just lost in the. Oh my god, the car sprays! They just shot 2 players out of a car right there, back to back. Who are you rooting for without TC this weekend? Who gets your blessings? Well, if I say who, they're gonna get cursed. Let's just say there's one team that I'm rooting for that maybe can win 4 weeks in a row. Do I know Elementrix, Mr. Yayosu? Yes, I do know him. I'll consider his friends. Nilda, thank you for the raid. Thank you for the raid / host. 3个人顶到近点，闪电跟弟弟2个人都是残血，竞争这里拔一颗雷，可以拖延一下。Yeah, Yi and YDD are playing on terrible ping, especially connecting to South America. 要赶紧把自己的队友叫过来啊，毕竟近点的竞争压力是很大的。是。My views on I8, really strong team. It's very surprising that they're that strong. 另外一边，在那个高坡还有 STE 的成员在观察着。是的。My donations are broken right now. Wait, what? 那随着自己队员的集结 ，IC 这边也是扶起了自己的队友。 Wait, what do you mean by my donations are broken right now, Daddy Mayhem? 是有操作空间的，能打到侧身。要看一下，一波简单的交火过后，格子跟 Is there a midway server for Americas? No, not really. From what I've heard, it's just South America server and North America server. 这个点就放了呀！哎，闪电这个放到了格子，那这一颗雷有可能铁马进攻的一个。 号角已经吹响了，已经往前冲了，看到了吗？听到了吗？这里竞争又放到一个人，先补人，但是高点的秦九 RTG 也来了。是的，秦九这里眼里全是分儿，没有任何 stole the kill。不光是他们 ，ST 的导师也在旁边找分儿。对，因为大家都是同在高坡的战友嘛，对吧？这个时候要统一划分清界限，在蓝圈外的兄弟们，我们先这个想办法把你们分拿一拿。是的，这一波最后还是。Dude, 4AM chilling right now. 4AM still have 4 alive. Easy commander. Oh, that circle though. That's a good one. That's a really good one for Nova. 聚焦在你身上的时候，你打得好就是舞台，打不好就是灶台了啊！所以说这个选手身上的压力完全就看。4AM is gonna have a tough time. 但是来到另外一边 ST 这里非常识趣，他知道这个圈已经3番2次给自己机会了，他不能再上头了。但是有一个问题，你说现在山治他要不要下来？他如果不下来，这个防区。 Do I think FaZe Clan can destroy the lobby? What lobby? 先不管山治，先看这个点位。哎 ，Suki 配合光打到了微笑。 另外一边，直接被撵到了，而且还直接被撵土了。另外一边，主线也收下了 Suki。那这样一来，这个坑是被体坛给拿下。但是感觉这个坑好像没有一个固定的主人啊。Look at all those cars. 很自闭啊！只要你一抬起头，就会被原点的枪线干扰。是的，星辰隔着将近200多米放倒了主线过后。 4M 的小野也贴到了旁边的一个马棚。4M 等这一刻等得太久了，已经在高点看了3波了。They're NFPP only, by the way. So here, I know why the spectators switching to TPP to watch players throw the grenades. So it's like, so you could see where the grenade's throwing, too. But these players, they're in FPP. All they see is smoke. And they don't want to just have the viewers see a bunch of smoke on the screen. But yeah, this is what, yeah. They're in FPP only. 是。好，这里是通过烟边扫射，看这里想法是非常的坚决，我要出掉你，你这个位置只有一个人想抢，只有一个人丢雷。踢脚步，听到了吗？Oh, he got him. The rest of 4AM need to come here and help. 小姐这个位置倒了，那还要再拉出来，再去慢慢清。
找不到人啊，烟雾弥漫，看不见啊，看不见。最终 Damn. 当中是完成了对体团的1传2。 This guy clutched up. 其他3名队友来的是有点慢，这个是相信。 Usually 4 a.m. we'd see that player get knocked and thirsted, and then one more player at 4 a.m. will probably get knocked somehow, and then they'll win that fight, but they'll be down to like 3 or 2 players. That guy clutched up. That was huge for that player. Who's my favorite player on current 4 a.m.? It's gotta be Svan. Just because I know him the most. I think PUBG should bring back ranked TDM. I didn't even know ranked TDM was a thing. Which org do you think is the biggest org in the world? Probably a Chinese organization. Chinese esports orgs probably have the most amount of money and the biggest. I mean, they dominate the biggest titles in esports, like League of Legends. Was that Hasaki? Oh shit, that was Hasaki that did the 1v2? Damn, good for him. Team Liquid is a European, if I'm mistaken, correct me. I think Team Liquid is a European org, right? They're not an American organization. At least I don't think they are. Oh. 最后一瞬之间，金角直接被团灭，2个人是被瞬间就直接把河南秦九给融化了。这一波深圳 ST 是已经想清楚了，肯定会有人来撞。Happy birthday! 只要你来撞我， Here's some free points. 他是已经提前做好了预案了，而河南秦九那边就是没办法，因为在半坡有另外一支战队4个枪线的干扰。但是我相信河南秦九在坐上那一辆车4个人的时候，他也想好了，也已经做好了觉悟了，就这一波了，能打过就有，没有打过就下一波。 Difference between PEL zone shifts and global zone shifts? So in PEL the zones do hard shift. They do hard shift, but the circles don't shrink as much, making it easier for teams to fight their way in because the circle still stays like a decent size. 但是这个位置刚刚拉出来就被打残了，反应很快，是要看一下了。其实先离个1他不着急清也行，是他毕竟在全马，而且他有高点，对他就是想分看看能不能抽个奖。他如果真的要清，他就拉3个人。哦，再一次放倒了纯洁，而波波这里可以。That guy peaked for like less than a second. 但我觉得 FM 如果车能开的话，他可以直接拉上来。 还是那句话，我感觉好像有点星辰能够干扰到。是，这里33是回头要上去吗？上去了，要上去了。Nice, nice. I like this by 4 a.m. This is risky, but 4 a.m. 4 a.m. looking good. Playing a bit more controlling. 尝试性的去往近点丢一颗雷，这颗雷角度还不错，但是扔的有点远，对，有点远。而波波这里也 Oh no, they can't do it. They can't do it. 是啊，尝试了一波之后，直接就回去了，实在是没办法嘛。这你看这个 Nice try by 4 a.m. 坑里之后还是会但是波波这里还不死心，还要来。舞台很大，还要操作。看一下这一波扫车，对枪，轮胎是被扫掉了，但是33也找到了掩体。另外一边，如果说33在那个草垛没有车作为掩体的话，好像 I like this. The 4 a.m. they're not super like indecisive. 可以接一下。They're making plays. They're trying plays. 高低错落的枪线太多了。在中间还夹杂了一个重庆金牌。哎，山治这把是真的能忍啊！你看他这个大炮，按道理来说打到现在的阶段6，我估计也就10几20发备弹了吧，但他现在还有150发。这个刚刚是有兄弟上来送了一个快递。CS:GO by Navi and Simple. Maybe Navi takes PMGC. Navi could win PMGC, yeah. A7, Navi.
These are two global teams that I think I could see them winning PMGC. I'm not saying they will, but if any global teams can do it, I would put these two teams as a potential. What's the criteria for Weibo Gaming to make it to PMGC? I do believe Weibo Gaming will have to get first place. A lot of these teams, basically like every team needs either first place or second place. We'll take a look at the scores after this game. We'll take a look at the scores. Nova just need like top 8 and they're 100% in. Or top 6. Top 6, Nova is 100% in for PMGC. If they get top 8, they're like 95% chance in. If Nova get like top 8. And if Nova don't get top 8 and get no points as far as PMGC points go, Nova still has a pretty good chance of making it in. Red dot red dot. Can I answer, Honey? Some words about Scout and Indian teams. I don't have much to say because I haven't been watching them play. I'm waiting until BGIS starts to watch the Indian teams play so I could get a better idea. And as far as Scout goes, I talked to Scout about a couple days ago. They're grinding. They're working hard. All the Indian teams are working hard, which is good. Oh, let's go Nova. Jimmy with the close range. Okay. That STE player did have to drop down from the top of the mountain, though. Oh, Nova did lose a player, though. Holy shit, 4 AM? 4 AM? Back to back, maybe? Oh. Maybe a little too overeager by 4 AM. 哎，你说刚刚那个位置，其实再拉一个人过去也可以。Yeah, I agree with the caster. The caster said that position 4AM had, not a bad position if only they maybe did a 2-2. A 2-2 split instead of a 3-1. But this is what 4AM was worried about. They were trying to protect their flanks more, so they stacked 3 players on the flank side. Oh. Okay, cast a curse 4 AM. Cast a curse 4 AM. That curse counter is going up. 有黄二的枪线从高点作为一个支援，两个人其实在下面不倒，等黄二的信息去慢慢打协同的话，这一局好像有机会。这一局应该是很有机会了。但是另外一边听派这里。 Alright, let's see if I cast a curse this now. Nova should win this one. Honestly, positional wise, Nova should win this game. No cap. Oh, how did that grenade not do any damage? What was that? The game is rigged. Game is rigged against Nova. Game is rigged against my caster curses. Okay, King's gonna die here now. Paraboy M16. Oh, Paraboy M16 gets 1 kill. Oh, King, don't die here. King, don't die here. You cannot die here, King. King, you cannot die here. Also, King can't just give up that position completely. Nice, okay. 3v3. Oh, let's go, King! King got one. That was a huge knock for King. King, don't get distracted. Don't get distracted, King. Oh, the other Pi player went for the revive. Okay. I thought the other Pi player was going to push King. This is GG's. This is GG's.
Oh my god, let's go King. King with what, 7 kills maybe? He had 5 and I think he just killed 2 more right there. Yeah, King is back. King is staying on the roster. Nova has 4 players. I don't think they're gonna change this roster anytime soon. Actually, maybe if YDD turns 18, but I don't know, man. I like King. King won PMGC for Nova last year. King is doing really good. కేంద్రం వెంటపడతాం రావాల్సినవి సాధించుకుంటాం అన్నారు మంత్రి కేటీఆర్. అయినా వినకపోతే రోడ్డెక్కి నిరసన తెలపడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. మా ఈ 7.5 ఏళ్లలో ఒక్క అంశం కాదు, ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఒక్కొక్క అంశం వదిలిపెట్టకుండా వాళ్ళను వేటాడి ఎంబడబడి సాధించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక వినకపోతే ప్రజాస్వామ్యంలో మాకు నిరసన చెప్పే హక్కు ఉంది. స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ జూలు పుష్పక విమానం పోదమా? కమలాసన్ సినిమానా? కొంతమంది మాట్లాడతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరా, ఎన్ని కట్టానో అన్ని కట్టినరా అనే సొల్లు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఎంత కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో దాని ప్రకారం వాళ్ళు చర్చించి నిర్ణయించాలి. ఎవరన్నారు కొన్నది? మీకు చెప్పనా? కొనుము అని ఏ ప్రభుత్వం అయినా ఉత్తర్వు రాసిందా కేంద్రం? ఎక్సెప్ట్ బాయిల్డ్ రైస్. అది కేంద్రంలో కూర్చోబోయింది మన మీ మనది మన అందరం కూర్చొని మార్చాలి. మన స్టేట్ దేశం యొక్క ప్రాపర్టీ అది, రైతులది కాదు, అందరిది. నీది కూడా అందులో పార్ట్ ఉన్నా. కాబట్టి ఏం చేయాలి? అందరం కూర్చొని ఆలోచించాలి. ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ అమ్మాలి, లేకపోతే దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ దిగుతారు రైలు. అటువంటి కుటుంబం ఇది. అంత బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ విషయం చెప్పండి? ఒక విషయం చెప్పండి. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాం? ఇది రైతులకు సంబంధించిన విషయం. మీకోసం కొంటలేమో, వాళ్ళు చెప్తే కొంటలేమో, రైతుల మీద కొనాలనేటువంటి మమకారం మాకుంది. అవగాహన చేస్తున్నాం వ్యవసాయాన్ని రక్షించడం కోసం. వాళ్ళకు మీ ఇంటి సమస్యనా? ఇదేమన్నా కొలకుంట సమస్య కాదు కదా. రైతుల సమస్య, రైతుల సమస్య, ప్రజల సమస్య, దేశం సమస్య. తప్పకుండా రైతులకు అనుకూలంగా ఉంటాం. అసలు కొనుగోలు ఎక్కడ చెప్పండి. ఎవరేమన్నారు అంటున్నాను. అగ్రిమెంట్ చేసుకున్నాం ఇద్దరి మధ్యలో. బాయిల్డ్ రైస్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాము. మీరు కూడా ఇవ్వమని చెప్పారు. ఈరోజు బాయిల్డ్ రైస్ కొనాలని ధరలు ఎందుకు చేస్తున్నారు మీరు? రైతులు కాదు కదా, రైతులు ఉత్పత్తి చేయరు కదా బాయిల్డ్ రైస్. నేను ఒకటే స్టేట్ ప్రశ్న, బాయిల్డ్ రైస్ ఏదైతే ఉంటుందో రైతులు ఉత్పత్తి చేయరు. రైతులు రా మెటీరియల్, రా రైస్ మాత్రమే చేస్తారు. దాన్ని మీరు ఎందుకు కన్వర్షన్ ఒప్పుకున్నారు? దీని వెనుక ఉన్న మతలు ఏంటి? 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు. అదే ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరు ఇప్పుడు కూడా కొంటున్నాం కదా, మొత్తం కొన్నానే రోజు. ఇప్పుడు కూడా రా రైస్ మన బాయిల్ రైస్ కొంటున్నాం. కొంతమంది అగ్రిమెంట్ చేసుకున్నాం 20 మెట్రిక్ టన్స్ అని. దాన్ని కొంచెం పెంచారు, మళ్ళా దాన్ని కూడా తీసుకుంటాం. కాబట్టి దేర్ ఈజ్ నో ఇష్యూ. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర తప్పంతా వాళ్ళది. వాళ్ళకి అవగాహన లేదు. ముందు 40 లక్షల మెట్రిక్ అన్నారు, తర్వాత 108 అన్నారు, 106 అన్నారు. ముఖ్యమంత్రి గారు 90 రాసి పంపారు. ఎట్లా చూశారంటే మేము కంటి చూపు ద్వారా చూసామని. రిటర్న్ ఉన్నది ఐ సర్వే. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఏ ఇంటి నుంచి వచ్చి ఎక్కడ ఉండి టెర్రరిస్టు భారతదేశంలో బాంబు వేశారో అంత టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏ ఇల్లు, హైదరాబాద్ ఇల్లు ఎవరు ఇల్లీగల్ కడుతున్నాడో టెక్నాలజీగా తెలుసుకోవచ్చు రాత్రి రాత్రి. అంతే టెక్నాలజీ పెరిగినప్పుడు ఐ సర్వే ద్వారా రిపోర్ట్ పంపిస్తారా మీరు? మీరు ఐ సర్వే అంటున్నారు కదా మీరే. ఇప్పుడు కూడా మేము ఏమంటలేం కదా. మీరు క్లారిటీకి రండి.
కొన్న బియ్యం తప్పకుండా తీసుకుంటాం అన్న పొరపాటు జరగకుండా చూడండి. రైస్ మిల్లర్స్ కొంత అందరూ కాదు, కొన్ని పొరపాటు జరుగుతున్నాయి, అవి కూడా జరగకుండా చూడండి. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒకటన్నా జరుగుతుందా? ఇన్ని చెప్పాను. సమాంతర ప్రభుత్వం అంట, సమాంతరం. ట్రైబల్ నుంచి ఆల్రెడీ అడగాల. ఇప్పుడు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వాళ్ళు ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టండి. 12% ఎస్టీ రిజర్వేషన్ చేయాలా, అది దృష్టి పెట్టండి. 12% 7.5 years అవుతుంది. గిరిజన సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది. 12% రైతులకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఈబీసీ రిజర్వేషన్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్, దాని మీద దృష్టి పెట్టండి. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం 100% ఎక్స్పెండిచరు, కొంత వీళ్ళు షేర్ చేసుకో 10%, దాని మీద దృష్టి పెట్టండి. దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. అటువంటి విషయాలు మీరు అన్న విషయాలు దృష్టి పెట్టండి, ప్రజలకు ఉపయోగపడేటి. అనవసరంగా రైతులను భయపెట్టించే విధంగా, అనవసరంగా ప్రభుత్వాలను విశేష మీద రాజకీయపరమైనటువంటి కాకుండా ఎందుకు వివరించారు? హుజరాబాద్ ఎలక్షన్స్ కాగానే జ్ఞాపకం వచ్చింది వీళ్ళకి. వరుసగా 2 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పతాక శీర్షికలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. అలాంటి విషయాలు రైతులకు పనికొచ్చే విషయాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆ విషయాల మీద దృష్టి పెట్టండి. మెడికల్ కాలేజెస్ మీరు ఏదైతే కడతా ఉన్నారో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ప్లాన్ చేయలేదు. ఈరోజు యూనివర్సిటీస్ హాస్టల్ పందుకొక్కలకు నేలాలుగా మారాయి. ఆలోచన చేయండి. అటువంటి భూసేకరణ చేశారు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద. అక్కడ రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వండి, కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు పాపం. పేదలు, నోరు లేనటువంటి రైతులు అల్లాడిపోతా ఉన్నారు, అడ్వకేట్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకుండా. యూనివర్సిటీస్, ఆల్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ఏ రకంగా ఉంది? కళా విహీనంగా తయారైపోయింది. నల్గొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ రకంగా ఉన్నాయి ఈరోజు? మౌలిక వసతులు ఉన్నాయా? గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇది కనీస బాధ్యత మనది. దళిత బంధు అయిపోయింది కదా, ఆడిపోసుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ మీద, తప్పేం లేదు. ఇప్పుడు దళిత బంధు ఎవ్వరు అడ్డం లేరు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ప్రభుత్వ దళిత బంధు పంపకంలో వాలంటీర్గా పనిచేస్తాం. మేము ఎవ్రీ వర్కర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ విల్ కోఆపరేట్ ది అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ వాలంటీర్ టు డిస్ట్రిబ్యూషన్ దళిత బంధు పథకం ఇన్ తెలంగాణ స్టేట్. పొదుపు సంఘాల పావులా వడ్డీ ఇవ్వండి, మొన్న ఇచ్చారు 25 కోట్లు హుజరాబాద్లో ఇచ్చారు. కాబట్టి ఆ తెలంగాణ ఎందుకు ఇవ్వరు? ఒక హుజరాబాద్లో ఎందుకు ఇచ్చారు పావుల వడ్డీ? 25 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన పావుల వడ్డీ ఒక హుజరాబాద్లో. కాబట్టి మంచి పని చేశారు హుజరాబాద్ ఇచ్చి. కాబట్టి అంతటి ఇవాళ పంటల బీమా పథకం ఈరోజు రైతులకు సంబంధించిన విషయం. పంటల బీమా పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన షేరు, కంపెనీలు రెడీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించి ప్రాసెస్ చేస్తే లక్షల మందికి రైతులు లాభం వస్తుంది. లక్షలాది మందికి పంటల బీమా పథకం ఈరోజు అటకెక్కించి కూర్చున్నారు. ఎంత వస్తుందో ఎంత వచ్చినంత లాభం చేకూరం వీళ్లకు. ప్రభుత్వ పాఠశాలలో 20,000 టీచర్స్ ఖాళీలు ఉన్నాయి, దాని మీద దృష్టి కేంద్రీకరించండి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఇవి లాస్ట్ 6-7 years ₹1 ఖర్చు పెడతలేరు మీరు. అవి ఖర్చు పెట్టండి. కుల సంఘాలకు భవనాలు అన్నారు, కార్పొరేషన్లకు నిధులు అన్నారు.
రకరకాల కార్పొరేషన్స్ పెట్టారు. అవి ఓట్ల కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ తెలియదు. కాబట్టి కనీసం పెట్టిన కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, పేపర్ మీద కార్పొరేషన్లు క్రియేట్ చేయకండి. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. దయచేసి నేను కోరుతా ఉన్నాను, వీ షుడ్ కాన్సన్ట్రేట్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఈ యొక్క దళిత బంధు పైలట్ ప్రాజెక్టే, అది గిరిజన బంధు వస్తుంది, బీసీ బంధు వస్తుంది. ఈరోజు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ రకమైనటువంటి ప్రకటన ప్రగతి బంధు నుంచి వస్తుందేమని. బీసీ బంధు రావాలి, గిరిజన బంధు రావాలి, మైనార్టీ బంధు రావాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయండి. మిమ్మల్ని ఎవరు ఉందంటే తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటాం, ఎవరేమనకుండా మేము అడ్డుకుంటాం. आप दर्ज करो ना भैया, आपका काम क्या है? आपका काम है वो. सुनो 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 सुनो, मैं मेरा डॉक्यूमेंट देखो, उनका डॉक्यूमेंट देखो, जो सही है उसका लिखो, आप जो गलत है उसका खिलाफ लिखो. आपका लिखने के ऊपर आप भरोसा करते हैं, आपके ऊपर तो भरोसा है ना उनको. भाई क्या बोलो, इतने बार तेलुगु समझना यही प्रॉब्लम है. मैं बोल रहा हूं, स्टेट गवर्नमेंट खरीदना, हर नया पैसा हम देंगे, कोई चिट्ठी नहीं लिखा नहीं खरीदना बोल के. రైతు సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడిన ఇష్యూని రైతులు ఆందోళన కలిగించే విధంగా చేస్తున్నారు. అసలు ఎవరిది తప్పు అనేది రైతులు తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు జడ్జిమెంట్ చేయండి అంటున్నాను. అందుకే రైతులు చాలా చైతన్యమైన ప్రజలు కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి ఈ రకంగా ధర్నా చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా మీరే ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. రాసిన ఉత్తరంగా జవాబు లేదు మా ప్రభుత్వం, నువ్వు ఎందుకు అంటావు? నేను చాలా ఉత్తరాలు రాసిన. నేను గతంలో మీతో చేసుకున్న అగ్రిమెంట్ల మేరకే ఈసారి వేసంగిలో వరి వేయద్దని రైతులకు సూచించాం. మళ్ళీ బీజేపీ నేతలే వరి వేయండి, మేమే కొనిపిస్తున్నామంటారు. ఈ మాట ఎంతవరకు సంబంధించి ఒక విమర్శ. నేను అనేది మీకు ముందు క్లారిటీ ఉందని అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు మాట ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు, 40 lakh మెట్రిక్ టన్స్ అన్నారు, తర్వాత 90 lakh మెట్రిక్ టన్ ఉత్తరం రాశారు. సర్వే ద్వారా 106 లక్షల మెట్రిక్ టన్స్ అన్నారు. ఈ రకంగా ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ లేదు. ప్రభుత్వం క్లారిటీ ఉండి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి సివిల్ సప్లై మంత్రి గారితో కలిసి మాట్లాడి కూర్చుంటే తప్పకుండా పరిష్కారం అవుతుంది. నేను ఇప్పుడు యాజ్ ఎ మినిస్టర్, యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని ఎవరికైనా రాసినామా, స్టేట్మెంట్ ఇచ్చామా? చెప్పండి, ఒకటి ఉదాహరణ చెప్పండి, ఒకటి చూపించమనండి. We are speaking every day. ఒక కుటుంబంతో మా ప్రభుత్వము కేసీఆర్ గారు వచ్చినా, జగన్ వచ్చినా, మమతా బెనర్జీ వచ్చినా, స్టాలిన్ వచ్చినా, శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినా, యోగి ఆదిత్యనాథ్ వచ్చినా, మై గవర్నమెంట్ విల్ ట్రీట్ సేమ్. There is no issue. There is no issue. There is policy is there. There is a system is there. Target already fixed. We are already, there is system, they should purchase, we will reimburse. System is there. Last so many years. I gave an example. My government came on 2014. That year we spent amount only 3,600 crores. Last year we spent on procurement on 26,000 crores. We are not a pro government, pro farmer government. Just example. ఎక్కడ 3,600, ఎక్కడ 26,600. ఇంత డబ్బు మేము ఖర్చు పెడతా ఉంటే మీరు మా మీద ధర్నా చేస్తారే? వాళ్ళు ఎంత మాట్లాడారో చెప్పనండి. వాళ్ళను వాళ్ళు ఎంత 40 మెట్రిక్ టన్నులు ఎందుకు ఒప్పుకున్నారు? ముందు వాళ్ళే కదా ఒప్పుకున్నది. కాగితం చూపిస్తున్నాను కదా మీకు, వాళ్ళ సంతకంతో ఉన్న కాగితం, ఆఫీసర్ సంతకంతో ఉన్న కాగితం.
దాంట్లో మది కూడా మాట్లాడు పాట. ఈ ప్రభుత్వానికి ఒక పద్ధతి లేదా? ఎంత వస్తుందో తెలియదా? ఎంత ఈరోజు నిన్న అవుతుందా? వేసి కూడా పంటలేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఎంత సాగు చేస్తున్నాము, ఎంత బియ్యము ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలియదా మీకు? పెంచుతా మీరు ఇవ్వండి. ముందు ఇచ్చిన హామీ ప్రకారం అయితే చేయండి. మేము ఎక్కడ కూడా మీరు తీసుకోమని చెప్పలేదు కదా. వీఆర్ నాట్ ఏ సింగిల్ వర్డ్. ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని రాసింది ఆయన. ఇంత చెప్తే మళ్ళీ ఇందేమంటే నీ ఒక్కొక్కరి నీ ద్వారా చెప్తేనే చెప్పినట్ట, నీ ద్వారా చెప్పినట్టు కదా. చేయించాను. ఎవరు ఫోకస్ పెడతారండి? ఏమంటది? అది ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా పీపుల్ ఆర్ వాళ్ళు సొంతంగా దేవాలయాలు నిర్మించుకునే శక్తి భారతదేశం ఉంది. కాబట్టి మనము ఉన్నంతలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మేము యాదాద్రికి పక్క నుంచి మేము MMTS తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భద్రాచలం మేము ఇక్కడ గద్వాల జోగులాంబ టెంపుల్ కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మౌలిక వసతుల కల్పన. ఆల్రెడీ అమౌంట్ కొంత రిలీజ్ చేశాము, అది స్పీడప్ చేయాలి. అదేవిధంగా సర్క్యూట్స్ పేరు మీద సుమారు ఒక 40-50-60 రూమ్స్ నిర్మాణం చేస్తున్నాం డిఫరెంట్ ప్లేస్. నేను వచ్చే వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణలో ఏమేమి చేస్తున్నాం మీకు వీడియో చూపిస్తాను. మీకు వీడియో ఏమేమి చేసినాం, ఇప్పటికీ బిల్డింగ్లు ఎక్కడెక్కడ కట్టాము, బోట్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, రూమ్స్ ఎక్కడెక్కడ కట్టాము, పార్కింగ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, క్యాంటీన్స్ ఎక్కడెక్కడ కట్టాము, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో తెలంగాణలో నేను వీడియో రూపంలో మీ అందరూ చూపించబోతున్నాను. పాపం ఆయన ఏం చేస్తారు బాగా. ఆయన మొన్న సైనికులకు కూడా తిట్టే మన ముఖ్యమంత్రి గారు చివరకు పరిగెత్తుకొచ్చారని. అది అనే భాష. అది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు సైనికులు నా రకంగా అనొచ్చా? బోర్ల పడ్డమాట, సైనికులు బోర్ల పడి పరిగెత్తుకొచ్చారట. ఎక్కడ ఏదో ఒకవేళ అటువంటిది అయినా కూడా అంటామా మనం? అయినా కూడా అది కాలేదనుకో, అయినా కూడా అనలేవు. ఎవరు కూడా ఏ భారత ముద్దు బిడ్డ ఆ రకంగా అన్నారు. మన సైనికులు ప్రాణాలు తెగిస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్క బిడ్డను మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అనలే, నేను ఎక్కడ అనలేదే, నేనేమంటలేను. అనొద్దు అంటున్నా, ఎవరైనా అనొద్దు. ఆ రకంగా అనొద్దు. మనం మన సైనికుల గురించి కానీ, మన దేశం గురించి కానీ, సరిహద్దుల గురించి కానీ, దేశ అఖండత గురించి కానీ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడొద్దు. ఏడు చేసిన దాడులు ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా దాడి జరిగిందా? లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందా? ఎక్కడ జరిగింది అది కూడా చెప్పండి, నాకు తెలియదు. ఇప్పుడు మా ఇంటి మీద వస్తే ఏముందని చేస్తే, మా ఇంటి మీద రావచ్చు ఎవరైనా వస్తే ఏముంటా నా దగ్గర? ఏమీ లేదు, అపార్ట్మెంట్లో ఉంటా, చేయమనండి. కాబట్టి భయం లేకుండా నాకేం చెప్పు. మీరు అంటే నేనంటే వారన్న విషయం చెప్తున్నా, అనుమానం వ్యక్తం చేస్తున్నా అంటే నా మీద దాడి చేస్తే చెప్పు. నా దగ్గర ఏముంది? ఎవరు గవర్నమెంట్? మీరు చిన్న విషయాలు చెప్తాను. ఈ మధ్యలో ఆయన సినిమా యాక్టర్ పార్ ఏం ఖాన్ అయినా షారూక్ ఖాన్ కొడుకు ఏదో దాంట్లో పట్టుబడ్డాడు. మాకేం పని లేదా? ఆయన మీద తడురాపురం చేసి షారూక్ ఖాన్ కొడుకేమో మాకు ఏమైనా ప్రత్యర్థా, మాకు ఏమైనా శత్రువా? ఆ అబ్బాయి మీద మేమెందుకు కుట్ర చేసి మేము ఆయన కేసులు ఎందుకు పెడతాం? ఈవెన్ షారూక్ ఖాన్ మీద ఎందుకు పెడతాం? షారూక్ ఖాన్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ మా పార్టీలో ఉన్నట్టు. ఆ ఆఫీసర్స్ ఏదైనా చేస్తే అది వాస్తవమో కాదో కోర్టు నిరూపణ జరుగుతుంది, జడ్జిమెంట్ జరుగుతుంది. మొత్తం భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి ఆయన మీద తప్పుడు ఆరోపణలు. మాకేం పని లేదా? వీఆర్ రన్నింగ్ ది గవర్నమెంట్, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, వీఆర్ రన్నింగ్ ది 18 స్టేట్ గవర్నమెంట్స్. వీ హ్యావ్ మోర్ వర్క్స్. మాకు చాలా పనులు ఉన్నట్టు, సమయం సరిపోతలేదు. ఈ రక చిల్లర విషయాలు చేయాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా నేను. ఎందుకు వేస్తాం? మాకు చాలా పనులున్నాయి. ప్రజలు మాకు వేరే పనులు అప్పగించారు. ఈరోజు దేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, మంచి పనులు చేస్తున్నాం.
దేశం ఈరోజు ఆర్థికంగా గాడిన పడే పరిస్థితి. అద్భుతంగా మేము అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు జిఎస్టీ రిటర్న్ ఇస్తున్నాం. మా ఎంపీస్ మీరు అర్థం చేసుకోండి, ఎంపీస్ది మేము మార్చి వరకు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వనని అందరూ ఒప్పించాం. మళ్ళీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడితే మార్చి లోపల 2 లక్షలు ఇచ్చేద్దాం మళ్ళీ ఇచ్చాం. మనం క్యాబినెట్ తీర్మానం 2 crores ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళ కామెంట్లు కామెంట్ అయిపోతుంది బాబు. వాళ్ళ కామెంట్ నేను వాళ్ళ కామెంట్లకు జవాబు చెప్పడానికి లేను. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేనండి. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అరే కొడిషన్ లేండి బాబు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడినా, మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. నేను వాళ్ళ పేరు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కూడా. స్టిల్ ఐఎమ్ ఆన్సరింగ్ ది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరు వ్యక్తం చేస్తున్నారు? రైతులకేమైందమ్మా? రైతులు బాయిలో అందిస్తారు. మళ్ళీ ఏమంటావు తల్లిను? రైతులు ఎవ్వరు కూడా ఇప్పుడు రైతుల కళ్ళ మిగిలి ఒక నిమిషం తల్లి రైతులు కళ్ళంలో నుంచి ధాన్యం పోయిందనుకో అయిపోయాల పని. అది రైతులు మేము కొంటున్నాం కదా తల్లి, నేను కొంటానంటున్నాను కదా. నేను ఎక్కడ కూడా కొనాలని చెప్పాలా? అడగాలి మరి, అలాని అడగాలి మీరు. కొనాలి అలాని అడగాలి మీరు. నేను ధర్నా ఎందుకు చేస్తారని అడగాలి. నాకు అర్థం కాలేదు పాపం. నేను రాత్రి అంతా ఆలోచన చేసిన ఎందుకు ధర్నా చేశారో. ఓకే ఇట్లా పెట్టుకుని నిలబడ్డారు ఆయన. ఎందుకు ధర్నా చేశారో నాకైతే అర్థం కాలేదు. అందుకే నేను రైతుల క్లారిటీ ఇచ్చానికి వచ్చిన. నేను రైతుల క్లారిటీ ఇవ్వడం కోసం ఎవ్రీ ఎల్పీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బేర్. నేను మళ్ళీ 4వ తారీఖు చెప్తున్నాను. ప్రతి రూపాయి ఖర్చు భారత ప్రభుత్వము రైతుల కోసం ఖర్చు పెడుతుంది ధాన్యం కొనుగోలులో. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మేము కొనమని చెప్పలేదు. ఏదైతే అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయిందో అగ్రిమెంట్ ప్రకారము చివరి కేజీ వరకు కూడా కొంటాం. అగ్రిమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అయిందో అగ్రిమెంట్ ప్రకారం చివరి కేజీ వరకు కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ చాలా లాస్ట్ క్వశ్చన్ మా వాళ్ళు కొనాలని అంటున్నారు తప్ప కొనుమని. ఎందుకంటే నేను హుజూరాబాద్ లో పోయాను ఎలక్షన్ ప్రచారానికి. మీరు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. 2 రోడ్లు వస్తుంటే ఒక రోడ్డు మొత్తం అట్లనే ఉన్నాయి. ఇంకా ఎందుకు అంటలేరు? ఎవరు ఆపారు? అది మా వాళ్ళు ధర్నా చేసింది. ఇప్పుడు 2 రోడ్లు ఉంటే ఒకటి రావడం ఒకటి పోవడం ఉంటుంది, మధ్యలో డివైడ్ ఉంటుంది. ఒక సైడ్ మొత్తం ధాన్యం ఉంటే నేను ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కొనలేదు? ఎవరు అడ్డుకున్నారు? ఐకేపీ లేదన్నారు ఫస్ట్. అక్కడ పొదుపు సంఘాలు ప్రశ్నించగానే ఇక్కడ హుజూరాబాద్లో ముందు ఐకేపీలు మూసేస్తున్నామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మూసేసిందో నాకు తెలియదు. తర్వాత హుజూరాబాద్లో రాగానే ఐకేపీలు తెరుస్తాం పొదుపు సంఘాలలో మీరు ఓట్లు వేయండి మాకు అన్నారు. ఇప్పుడు ఎందుకు కొంటలేరు అని అడుగుతాం. భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ అడిగింది కూడా అదే విషయం, కొనాలేని. ఇప్పుడు ఎక్కడ అడ్డంకి ఎక్కడ ఉన్నది? ఎవరు అడ్డంకి ఉన్నారు? అగ్రిమెంట్ ఉంది ముందు కొనండి. అగ్రిమెంట్ ప్రకారం ముందు కొనండి. రోడ్ల మీద మార్కెట్లో కళాల దగ్గర ఉన్నాయి కొనండి మీరు. వాళ్ళదా? అది మీకే తెలాలి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం.
PMGC. You can look it up on Wikipedia. Wikipedia has all the information on teams already qualified. 南部队伍的广州 TT 杭州 LGD 对对，这两支队伍肯定是有非常大的一个选择权。以及像 AG 啊，那我一季直接下顺到一个中心的位置，就3支原住民嘛，一定是各种各样的点位随他们挑选。那剩下一些关键的地区，就是像派南方向的这个桥头，以及像 Showtime 现在所卡的一个小中岛的桥头，再有你刚才说泰南这个点位，上海 NV 腾讯世锦战队也是有一个非常大的顺位的，但主要是前期发生了一些意外，对，可能要稍微的保守一点。现在他们暂时还是在派南内进行搜索，而体坛是已经过到了一个中岛的位置。这两人应该是要碰到一起了吧？哎呦，这是2支原住民之间的内斗。AG 这个时候还不是一个谁先听到谁的脚步，看起来是雷仔，枪神先听到了。雷仔 Oh, it's that. 过这一波扫射，艾肖离在一个较远的位置，开的还是一个 That looks so awkward. 这个时候得赶紧走了。这时候先得保全自己。是的。That looked like he wasn't sure what he was doing. 今天的雨林地图没有发生大范围的弱点，反而都是一些落单的吊人。就这种情况，其实在一个周决刚开始的阶段还是挺常见的。是的，因为就是毕竟是跟上一周周决和这周周4、周5都完全不同的阵容，就每个队伍它的一个细腻的分战，也是不可能有一支队伍能够完全了解清楚的，还是会有一些未知信息。没错，这里画面一转，另外在这里应该是放倒了 DKG 的2人，并且补掉了一个。你看这开始连环打了啊！体坛打 NV 打 DKG，AG 打 TT 南边还能等待一支正在游泳的秦九战队。是的，没有我又发现秦九战队又下水了。应该是开船啊，开船。Who owns Wikipedia? I don't know. 但你看，哎呀，这一波刚想 Q 一下舒涵，发现这波团不好开。I know Wikipedia is like Team Liquid's, which is a big esports org. So I guess Team Liquid owns Wikipedia. 他极力的否认，他只是在戏水，对吧？这一波确实好像也是没有问题啊，滴水不漏的一波架势，然后现在是已经来到了一个 TT 的近侧。以及像武汉 RSG 刚才说过，是由训练基地到中岛一个核心的位置。那主要跟他们互卡的是一个 STE，就我们发现现在基本上一座桥都有一个卡点。因为这样的一个圈型，虽然说大范围都是在副岛，但实际上也有概率会刷到大岛。那么这个时候对于控住一个桥头来说是至关重要的。对，大岛就等2个连续的东北切角啊，概率不高，但也屡次会见到这样情况的一个发生。没错，这里的视角我刚刚如果没看错的话，又是明明一个人闪了过去。所以你看到为什么明明他虽然迎来了自己的时代，但却好像总是会在比赛前期离开这个舞台，不是因为他个人有什么问题，而是因为他承担的职责便是如此。他在队伍里面的定位可能就是需要在队伍没有找到圈点的时候去帮助队伍，作为一个铁头娃往前去探点。他现在直接离开了野猫和北斋的身边，找了一个2000米之外的圈点。暂时应该是没办法汇合。但好在有一个好消息是活着。活着就是一切，是的啊，活着就有生命力、战斗力。以及再看一下，那这个是还在大岛的方向啊，由采石场、天堂度假村方向出来的听派跟 RNG。那刚才都有派南2.0了，对吧？那这地方就叫它小天堂度假村，好吧？反正是这2支队伍。这里33很聪明，先打车胎，扫了一下后身。那 4AM 还在蓝圈外进行一个反卡，那卡的主要是天霸一队啊。那估计是觉得自己顺位最低了，还不如打一波埋伏。如果是在前期这个阶段2的范围之内的话，说不定还能有一个 double 分的入账。以及圈型最终是往一个东南角的方向切去了，这样是完全阻断了一个小岛的可能性，但大岛还是有着一个大概1/4的面积，也不好说，也不一定。对，先来看一下这波战斗，这个位置好像今年只有领域一个人被架死，哎呦，没办法，这是33的招牌，3倍镜 M4，是的。第一时间先将对面的近点拔出之后，是只剩山体的3个人。那山体的3个人，我可以开几个载具去侧面环包啊！我倒觉得可以，没必要再打了，领域已经没了。这一波已经是人数上面不占优势。This is like last year. Last year's scores: Nova in first, 4AM in second. Throwback to last year when Nova was on top. Hey, Fates. 那我可能就是先行进圈了。Saw your post on Twitter. Good to see you're feeling more productive again. 在前2把打出了非常不错的优势，是可能手感、心态
都已经有一个好的好转了。这种就是一个滚雪球的状态了。那我状态越好，我就越来越敢打。Any thoughts on A1 auto pass? I mean, A1's already qualified to the next stage, just because they won in PMGC points by a lot. But they're about to win PMPL Americas also. 我觉得都是大概率能够稳进到后面的总决赛。至关重要。是的。 Oh wait, A1 auto pass. For some reason, I was thinking about A7. A1. I mean, teams that got the auto pass deserve it because they worked hard for it. So even if they're doing bad right now, they did really good all year long before that. So any teams with the auto pass deserve it. Do you think Vikendi should be played in PMGC? I personally don't mind Vikendi. I think I've never casted a Vikendi game because by the time I started casting this year, they already removed Vikendi. I will